వచ్చినటువంటి మా ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తూ సభాధ్యక్ష వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు సుదర్శన్ బాబు గారికి మహాభారత్లో భీష్ముడు ఎంత గొప్పనో మన జాతిలో ప్రస్తుతానికి మనమందరిలో ఒక గొప్ప వ్యక్తిగా వెళుతున్నటువంటి కవి మరి మాస్టర్జీ గారికి మరి అదేవిధంగా సోదరులు నాగేశ్వరరావు మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సుధా గారికి రాష్ట్ర అధ్యక్షురాలు వీణా గారికి సోదరి మహాలక్ష్మి గారికి మాజీ అధ్యక్షురాలైనటువంటి ప్రేమిళ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నా కోసం వచ్చినటువంటి సింగూరు సోదరులు మరియు జోగుపేట సోదరులు పటంచల సోదరులకు అదేవిధంగా నా సోదరుడు గణేష్ గోపాలరావు గారికి స్టేజ్ పై అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ ఏర్పడేషన్ సొసైటీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో మొట్టమొదటి సంఘం పెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ సంఘం పేరు సమతా సైనిక్ దళ్. మరి ఆ తర్వాత ఆయన రాసినటువంటి ఒక రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక హక్కుల కొరకు సంఘాలు ఏ విధంగా తయారైందంటే రెండో సంఘంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో మరి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఒకటి వస్తే అది రెండవగా వస్తే మరి తర్వాత మూడో అసోసియేషన్ గా ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ వచ్చిందని నాకు బాగా తెలుసు. దీని ఫౌండర్ ఎన్ఆర్ పోకలే 5 మందితో ఈ రాష్ట్రాన్ని ఈస్ట్ మారేడులో సంఘాన్ని ఆయన తయారు చేసి ఈనాడు ఆ 5 మందితో ఈనాడు ఇంతమంది ఎక్కడ తెచ్చి ఇంతేకాదు ఎంతో మందికి రైట్స్ ఇచ్చి ఆ మహాత్ములు మనకు హక్కులు కల్పించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా ఈ సంఘం ఏం చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి. ఈనాడు ఈ భారతదేశంలో కాకుండా కేవలం మన తెలంగాణలో నాకు తెలిసి కొన్ని సంచారాల సంఘాలు 300 కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఏం చేయదు. వాళ్ళ యొక్క సొంత నిధుల కొరకు వాళ్ళ కొరకే ఆ సంఘాలు పనిచేస్తున్నాయి. నేను బల్లాగుద్ది చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక బయటకే తెచ్చిన నేను చెప్పాను అంతా అంటే ఒక్క ఐటెం చెప్తాను మీకు. ఒకటి కాదు 2 చెప్తాను. నాకు ఇచ్చిన రైట్స్లలో ఆవుల బాలనాథన్ గారు మొట్టమొదటి ఒక ధైర్యం. ఆయన ఈ సంఘంలో జాయిన్ అయినప్పుడు నాకు మేము ఇక్కడ నుంచి పోయి మన శంకరపల్లి అవతల మన చేయాల దగ్గర ఒక కమిటీ వేసి పొద్దున్న ఇక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం మబ్బుల 5 గంటలకు ఆదిందు భవన్కి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పినాక ఆయన శంకర్, నేను అప్పుడు పటాన్చెరు టౌన్ కు ప్రెసిడెంట్, నాకు పరిచయం చేసిన వాళ్ళు గణేష్ గోపాలరావు, అదేవిధంగా నా సోదరుడు బలవంత్ గారు. మరి ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన నేను తలుచుకోవడం 100% కరెక్ట్. నేను ఇలా అంతకంటే నాకు తెలిసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ సంఘంలో నాకంటే కూడా పనిచేయలేదు, ఇది వాస్తవం. అయితే నేను నువ్వు చెప్తా ఉన్నానంటే ఆయన ఏమన్నా నాతో ఆ రోజు, శంకర్ నువ్వు ఇక్కడ వచ్చిన అధ్యక్షుడిగా వచ్చినావు కానీ వెనుకకు కాలేకు, ఎవరో నేను డామినేట్ చేయాలని చూస్తాడు, నువ్వు ఒకసారి కనుక వెనుకకు పోయినావు అనుకో నీకు ముందుకు రావడం వసము అని చెప్పాడు. ఇది 100% కరెక్ట్. నేను ఊహించిన చూసిన ఆయన మాటను చెవడారకుట పటాన్చెరులో అంబేద్కర్ విగ్రహం పెట్టడం కొరకు మా సోదరులందరూ కలిసి ఒక ప్రయత్నం చేస్తే అది 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ డబ్బులు తినేసారు, ఎంతో మంది పేర్లు చెప్పుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా తిన్నారు, అందరు తినేసారు. ఆ విగ్రహం పెట్టడానికి మాకు ఛాన్సే లేదు, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి. అయితే మా అందరి నిర్ణయం ఏంటంటే, పెట్టకపోవడం కారణం ఏంటంటే మేమందరం కలిసి ఒక కాంచ విగ్రహం పెట్టాలనుకున్నాం. కానీ కాంచ విగ్రహానికి అంత అవతలేదు, అంత డబ్బులు రాలేవు. అప్పుడు అక్కడంతా ఏమైందంటే ఇక్కడ 10 నెలలకు 3 నెలలకు ఒకసారి సిఇసి మీటింగ్ జరుగుతుంది అంబేద్కర్ భవన్లో, ఆదిందు భవన్లో, తిరుపతి భవన్లో. అది అక్కడ పేపర్లో వచ్చింది, డబ్బులు తినేసారు, ఎవరో డబ్బులు తినేసారు, అంబేద్కర్ విగ్రహం పెట్టలేరని. అప్పుడు దుర్గయ్య పాండు ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు. అంటే వాళ్ళు జిల్లా అధ్యక్షులు, ఆయన మరియు కార్యదర్శులు. అయ్యా బాబు ఇట్లా సంగతి ఇట్లా డబ్బులు తిన్నారు, మరి విగ్రహం పెట్టాలి కదా, మరి డబ్బులు ఎవరు తిన్నారంటే ఎవరో తినేసిండ్రు, సంథింగ్ ఎవరో పేరు చెప్పి తినేసిండ్రు. అయితే అప్పుడు నేను మధ్యలో నేను రమ్మన్నారు. ఫస్ట్ టైం నేను సిఇసి మీటింగ్కి వచ్చిన నా లైఫ్లో, ఈ అంబేద్కర్ భవన్లో సిఇసి మీటింగ్కి వచ్చిన బాలనాథ్ ఒకటే మాట చెప్పిండు, అయ్యా ఎందుకు ఆపిరాదు అంటే, అయ్యా
మేమందరం కలిసి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాంచీపురం పెట్టాలని దాన్ని ఆయన మరి ఎవడే అని చెప్పినాడు. సరే ఇంకో మాట మర్చిపోయినా, అంతకంటే ముందు 25,000 రూపాయలు మన వివేక్ గారు నాకు పిలిచి ఫోన్ చేసి 25,000 రూపాయలు నాకు ఆయన ఇచ్చిండు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఆ 25,000 ఖర్చు అయినాక నన్ను ఆయన ఎంకరించుకుంటు. ఆయన లేరు, చచ్చిపోయింది ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు లేరు. కానీ డబ్బులు లేవు, ఏం చేయలేము. అప్పుడు బాలనాథం సార్ ఒకటే మాట చెప్పింది, ఎవడా నీకు చెప్పింది కాంచీపురం పెట్టమని. మంచి సెంటర్ ఆయన ముఖ్య అతిథి వచ్చింది. అక్కడ ఒక మంచి సెంటర్ ఎన్నుకున్నాం. ఆ సెంటర్లో చిన్న ఇంకా ఆఫ్ విగ్రహం పెట్టి సిమెంట్ విగ్రహం పెట్టారు. నేను నిజంగా చెప్తున్నా మీ అందరికీ, నాకు ఎక్కలేనంత ఖుషి వచ్చింది. ఒక నాశ నాయకుడే చెప్తున్నప్పుడు ఇంకా దానికేముంది, ఎవరో చెప్తా ఉంటారు, అందరూ మాకు పట్టించుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి మీరు నమ్మండి, నేను చెప్తున్నా, ఆయన మాటిని ఇక్కడ నుంచి పడితే ఓడగల 50,000 రూపాయలు నేను వసూలు చేసిన. కానీ ఫోన్లలో నాకున్నటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేసేవాడిని ఫోన్లు చేస్తే చెక్కుల ధర 50,000 రూపాయలు నాకు వాళ్ళు ఇచ్చినది. SCRP సొసైటీ ఉన్న పవర్ అది. ఆ 50,000 రూపాయలు చెక్కులు కొని పోయి బ్యాంకులు వేసి అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి పోయి అంబేద్కర్ విగ్రహం 26,000కు బుక్ చేసి వచ్చే విగ్రహాన్ని మన బంగారు లక్ష్మణ్ గారితో పెద్ద ఎత్తున ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అది నాకు గొప్పలు చెప్తలేను, నా ఉన్న టీం కూడా అట్లా పనిచేసింది. రెండో విషయం, ఈ సంఘం ధైర్యం ఏమిచ్చిందంటే, నేను నిజంగా ఫైల్లో ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుని గురించిన ఒక వ్యక్తి ఏం చేయాలి, ఏది ఇన్నగా పని చేయాలి, ఎవడు మన ఏరియాగా గుంజుతాడు, ఆ గుంజేవాడు గుంజుతూనే ఉంటాడు. కానీ వాడికి ఎవరికి భయపడదు. మన వంతు పని మనం చేస్తూనే ఉండాలి. ఇదని చెప్తా ఉన్నా. నేను అన్ని వర్గాలకు పనిచేసిన అంబేద్కర్ గారు మనకేదేమని చెప్పలేడు. ఆయన కింది స్థాయి ఎవరైనా రెడ్లు కానీ బ్రాహ్మణులు కానీ బీసీలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ మనం సరైన న్యాయం చేయాలి, సమాన హక్కు కల్పించాలి అనేది ఆయన బోధించినటువంటి పుస్తకాన్ని నేను చదివిన తర్వాత రెడ్లకు న్యాయం చేసిన. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన తండ్రి పెద్ద తండ్రిని వాళ్ళు ఒకటి వేపించిన ఈ సంఘం యొక్క ఆలోచన విధానంగా. అదేవిధంగా బ్రాహ్మణుల పెళ్లిళ్ళు ఆగిపోతే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేయించిన. ఒక మన వాళ్ళని నరికి చంపితే ఒక ఊర్లో మారుమూల ప్రాంతంలో ఆ 5 మంది ముగ్గురిని చంపేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి పోయి అక్కడ 18 మంది కమిటీ వేయించి ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరికి 5 ఎకరాల పొలము, ఒక గవర్నమెంట్ ఉద్యోగం, 3 లక్షల రూపాయలు నెట్టు ఇప్పేయడం జరిగింది అక్కడ. ఆ తర్వాత చాలా ఉన్నాయి చెప్పుకుంటే. రీసెంట్గా ఒక వ్యక్తి పిచ్చకుండా అయిన ఒక వ్యక్తి చచ్చిపోయింది. అయితే దాన్ని ఏదో రకంగా దాన్ని ఏమంటారు మసి మాడిగా చేయాలనుకున్నారు అందరూ. కానీ దాన్ని పట్టుబట్టి హైకోర్టు వాళ్ళని నా ఇంట్లో తీసుకొచ్చి కమిషన్ వేయించి వాళ్ళకి 30 లక్షల రూపాయలు ఇప్పేయడం జరిగింది రీసెంట్గా. అంటే లేకుండా డబ్బులు వాళ్ళకు వచ్చేది కాదు. అంటే సంఘం మనకి ఇచ్చిన పవర్ ఇది ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అది కాపాడుకుంటే మనల్ని ఎందరో కాలుబట్టి గుంజాలని చూస్తారు. మనం ఎవరికి లొంగొద్దు. మన వంతు మనం చేసుకుంటూ పోతే వీళ్ళంతా కాదు, సమాజం మనం గుర్తిస్తుంది. ఆ రకంగా రుద్రాంశంకర్ చాలా పెద్ద పేరు తారకార్యం గారు. కానీ నాకు మేలు ఇద్దరు చెప్పుకుంటున్నారు, అది చాలు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను నిజంగా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. పని చేసిన వాళ్ళకి గుర్తించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.